నాకు డైరెక్ట్ రాహుల్ గాంధీ గారు కాల్ చేశారు. ఏదైతే ఆన్ గోయింగ్ పోక్సో ఇష్యూ ఉందో దాని మీద మీరు ఇంకా ఎక్కువ దృష్టి పెట్టండి అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎనీవేస్, ఇక్కడ ఈ పోడియంలో కూర్చొని నేను చెప్పిన మాటలు మనం జూమ్ ఇన్ చేసి చూస్తే, ఒకవేళ అబ్బాయి గారి ఇంట్లో లేకుండా ఉండుంటే ఫ్యామిలీ మెంబర్స్ని స్టేషన్ దాకా తీసుకురారు, క్వశ్చన్ చేయరు, ఆ అబ్బాయి ఎక్కడున్నాడు అనే పాయింట్ దాకా వెళ్తారు కదా పోలీసులు. మరి అది సెంట్రల్ మినిస్టర్ సన్ అయ్యేసరికి ఈ డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నారు? ఆయన మీ ఫ్రెండ్ అనా? ఇన్ఫాక్ట్ ఈ కోర్టులో డిస్కషన్ జరుగుతున్నప్పుడు కూడా మినిస్టర్ గారు ఏదైతే ర్యాలీలో నేను ఎవరిని వదలను, నాకు మంట అంటేస్తే నేను అందరినీ తగలబెట్టేస్తాను మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. ఫైనల్లీ ఈ వీడియో నేను షూట్ చేస్తున్న టైంకి బండి భగీరథ్ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు. ఆ వ్యక్తి 14 రోజులు వేశారు. మాధవీలత గారు Breaking that is coming in at this point in a massive development in Telangana. Union Minister Bandi Sanjay Kumar's son Bandi Bhagirath has been taken into custody by the Cyberabad police in connection with the బేసిక్గా నేను మొన్నటి వీడియో చేసినప్పుడు క్లియర్గా చెప్పా ఏ పాయింట్స్ మీద అయితే ఈ భగీరథ్ సైడ్ కౌన్సిల్ వాదించారో, ఆ అమ్మాయి ఏజ్ గురించి కానీ పోక్సో గురించి కానీ ఎవ్రీథింగ్, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలా వద్దా, ఇంటరిమ్ బెయిల్ ఇవ్వాలా వద్దా, ఇస్తే ఏంటి బెనిఫిట్స్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వచ్చి నన్ను కంప్లీట్గా వాదించే అవకాశం నాకు ఇవ్వండి, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నప్పుడు నిరంజన్ రెడ్డి గారు కూడా వచ్చి నా సైడ్ ఆఫ్ ద వర్షన్ కూడా మీరు మొత్తం వినండి అని చెప్పిన తర్వాత నెక్స్ట్ హియరింగ్ అది పోస్ట్పోన్ అయింది. అది జరిగింది. ఇది ఎప్పుడు? ఇది ఫ్రైడే రోజు నైట్ 2.5 hours పాటు సెకండ్ హియరింగ్ జరిగింది. సుమారు రాత్రి 9 నుంచి రాత్రి 11:30 వరకు ఆ డిస్కషన్లో ఏం జరిగిందో, ఇరు పక్కల ఉన్న వాళ్ళు ఏమేమి చెప్పారో, ఫైనల్ అవుట్కమ్ ఏంటో ఇవాళ వీడియోలో మనం మాట్లాడదాం. బట్ దానికన్నా ఇంపార్టెంట్గా నిన్న రాత్రి అరౌండ్ 8:30 PM మనకు వార్తలు రావడం మొదలుపెట్టాయి. ఏమని? బండి భగీరథ్ని అగైన్ ఒక చిన్న పాయింట్ నేను ఇక్కడ చెప్పాలి. ఇక్కడ రెండు సైడ్స్ రెండు వర్షన్స్ చెప్తున్నారు. భగీరథ్ సైడ్ ఫ్యామిలీ వాళ్ళు ఏమంటున్నారు, సెంట్రల్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ, మేమే అప్పచెప్పాం అబ్బాయిని విత్ అవర్ కౌన్సిల్ ఆఫ్ లాయర్స్, మా దగ్గర ఏవేవైతే ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ పెట్టాం మేము, ఇప్పటివరకు నేను వెయిట్ చేసిన దానికి కూడా కారణం మినిస్టర్ గారు అన్నారు. ఈ మాట, ఈ జాప్యానికి కారణం నాకు కౌన్సిల్ ఏదైతే చెప్పిందో, మన దగ్గర బలమైన ఎవిడెన్స్లు ఉన్నాయి, మనది కానీ కోర్టులో చెప్తే అబ్బాయికి ఇంటరిమ్ బెయిల్ వస్తుందని చెప్పి మేము ఆగాను తప్పితే మా లోపల వేరే దురుద్దేశం ఏం లేదని చెప్పి ఆయన అంటున్నారు. అగైన్ 8 days పాటు పోక్సో లాంటి కేసు పడిన తర్వాత ఆయన కళ్ళ ముందు అబ్బాయి ఉన్నాడని చెప్పి ఆయనే చెప్పిన తర్వాత పోలీసులకు 8 days ఎందుకు పట్టిందో దీని గురించి నేను కామెంట్ చేయట్లేదు. బట్ మీరు మీ ఊహ వదిలేస్తున్నా. ప్యారలల్గా రమేష్ గారు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, ఆయన సైడ్ నుంచి ఒక వర్షన్ వచ్చింది. లేదు, భగీరథ్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు నార్సింగి దగ్గర, తర్వాత అక్కడ నుంచి అతన్ని మేము పేట్ బషీరాబాద్ స్టేషన్కి పట్టుకెళ్ళాం, అక్కడి నుంచి కోర్టుకు పట్టుకెళ్తే కోర్టులో 14 days జ్యుడిషియల్ కస్టడీని ఇచ్చారు. కల్ప్రిట్లా కాదు, ట్రైల్ ఖైదీలాగా మేము పెడుతున్నాం మేము. ఇది జరిగింది. ఇదంతా జరుగుతుంది కదా. ప్యారలల్గా పాలిటిక్స్ చాలా జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రం మొత్తం. కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసిపోయి ఉందని చెప్పి ఎప్పటి నుంచో బీజేపీ అంటానే ఉంది. బీజేపీలో టాప్ బ్రాస్ లీడర్షిప్ ఎప్పుడు ఇదే మాట మీద ఉంటుంది, ముఖ్యంగా కేటీఆర్ గారు. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటుందంటే, మీరు చూడండి ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు నేషనల్ పార్టీస్ రెండు ఎలా కలిసిపోయినాయో, అది కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, బీజేపీ పార్టీ అవ్వచ్చు. బీజేపీ నేత వాళ్ళ అబ్బాయి తప్పు చేస్తే ఆ నేరానికి కొమ్ము గాయడానికి సాక్షాత్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ వచ్చి ఆయన కాపాడుతున్నారు. ఇన్ని రోజులు లేకపోతే ఎందుకు పడుతుంది అనేది బీఆర్ఎస్ క్వశ్చన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ పాయింట్ ప్రూవ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ మొత్తం సెట్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ దీని గురించి రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తే కూడా ఆయన ఇచ్చిన ఆన్సర్స్, నాకు డైరెక్ట్ రాహుల్ గాంధీ గారు కాల్ చేశారు. ఏదైతే ఆన్ గోయింగ్ పోక్సో ఇష్యూ ఉందో దాని మీద మీరు ఇంకా ఎక్కువ దృష్టి పెట్టండి అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎనీవేస్, ఇక్కడ ఈ పోడియంలో కూర్చొని నేను చెప్పిన మాటలు మనం జూమ్ ఇన్ చేసి చూస్తే హీ వాజ్ వెరీ కేటగారికల్. పలానా మినిస్టర్ వాళ్ళ అబ్బాయా, బీజేపీయా, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ కాదు ఇక్కడ నేను చూసేది. పిల్లల భవిష్యత్ ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి పేరెంట్స్ వచ్చి జనరల్గా ఇలాంటి పోక్సో కేసులు ఏమవుతుంటాయి, పిల్లలు ఇద్దరు ప్రేమించుకుంటారు, ఇద్దరు మైనర్లు ఉంటారు, లేదా ఒక వ్యక్తి మైనర్ ఒక వ్యక్తి మేజర్ అలా ఉంటారు. పేరెంట్స్ కక్ష సాధింపు చర్యగా వచ్చి కంప్లైంట్ ఇస్తారు. ఇలాంటి టైంలో జనరల్గా పోక్సో వెంటనే అంటించాం మేము. ఇప్పుడు కొన్నిసార్లు మైనర్ పిల్లలు ప్రేమించుకుంటారు, వాళ్ళ ప్రేమ విషయం తల్లిదండ్రులకు నచ్చకపోతే తల్లిదండ్రులు కొన్నిసార్లు కోపానికి వస్తారు, కొన్నిసార్లు డిఫరెంట్గా వాటి మీద ఒత్తిడి తీసుకొస్తుంటారు. ప్రభుత్వం అనేది అసర్టైన్ చేసుకోవాలి కదా. అలాంటిది ఈ కేసులో వెంటనే పోక్సో చట్టం వేసాం. అది ఏ గవర్నమెంట్ వేసింది? మా గవర్నమెంట్గా వేసింది. ఇది ఆయన అన్నమాట, రేవంత్ రెడ్డి గారు అంటున్నమాట. ప్లస్ ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది అంటున్నారు కదా. ఆ కంప్లైంట్లో ఏదైతే ఉందో అది నిన్న మొన్న జరిగింది కాదు. వెంటనే దాని మీద దర్యాప్తు చేసి రిజల్ట్ వచ్చేసి పలానా వ్యక్తిని లోపలేసేయడానికి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 4 months 5 months 6 months బ్యాక్ జరుగుతున్న విషయాలన్నీ కూడా కంప్లైంట్లో ఉన్నాయి. అవి మేము వెరిఫై చేయాలి కదా. అక్కడ సెల్ టవర్లు కానీ వాళ్ళిద్దరు అబ్బాయిది అమ్మాయి సెల్ టవర్ల దగ్గరగానే ఉన్నాయా, లేదా ఎక్కడికైనా కలిసి వెళ్తే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉందా, ఇవన్నీ చూసి ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. ఇది ఆ ప్రాసెస్కి టైం పడుతుంది. న్యాయం జరగాలనే న్యాయం పక్షాన నేను కూడా ఉన్నా. ఇక్కడ సంఘటన జరిగింది అక్టోబర్ సో అండ్ సో డేట్ నాడు, ఇక్కడ సంఘటన జరిగింది ఆగస్టులో సో అండ్ సో డేట్ నాడు ఈ సంఘటన ఇట్లా కొన్ని వాళ్ళు కోట్ చేస్తున్నారు. 4 నెలల వెనక్కి వెళ్ళి జరిగిన సంఘటనలని సేకరించాలంటే మేము టెక్నాలజీని వాడాలి. టెలిఫోన్ టవర్స్, అమ్మాయి అబ్బాయి టవర్స్ ఒక దగ్గర ఉన్నాయా లేవా, సిగ్నల్ అని ఆయన అంటుంటే, ఆయన్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదే పోక్సో చట్టం కనుక ఒక సాధారణ వ్యక్తి మీద పడి ఉంటే, ఊళ్ళల్లో మీరు తెలంగాణలో నిజామాబాద్లోనో, మెదక్లోనో, నల్గొండలోనో ఇలాగే జరుగుంటే పోలీసులు వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళరు. ఒకవేళ అబ్బాయి గారి ఇంట్లో లేకుండా ఉండుంటే ఫ్యామిలీ మెంబర్స్ని స్టేషన్ దాకా తీసుకురారు, క్వశ్చన్ చేయరు, ఆ అబ్బాయి ఎక్కడున్నాడు
అనే పాయింట్ దాకా వెళ్తారు కదా పోలీసులు. మరి అది సెంట్రల్ మినిస్టర్ సన్ అయ్యేసరికి ఈ డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నారు? ఆయన మీ ఫ్రెండ్ అనా, లేదా మీరే స్టేజ్ మీద ప్రియమిత్ర అని సంబోధించారు కదా? ప్రియమిత్ర కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ జీ, దానివల్ల ఏమైనా ఆయనకి స్పెషల్ బెనిఫిట్స్ వస్తున్నాయా అని ఒక క్వశ్చనింగ్ ఆయనకు వస్తుంది రేవంత్ రెడ్డి గారికి ఇవాళ. ఇది నేనంటున్న మాట కాదు, స్పెసిఫిక్గా తెలంగాణ ప్రజల్లో జనరల్గా ఇది చూస్తున్న వాళ్ళందరికీ ఇది ఉంటుంది మైండ్లో. ఎందుకంటే కేసు 8వ తారీఖున కదా పెట్టింది, 10వ తారీఖున మోదీ గారు వచ్చి ర్యాలీ చేశారు. ఒకే స్టేజ్ వీళ్ళు ముగ్గురు షేర్ చేసుకున్నారు. ఆ ఫొటోస్ చాలా వైరల్ అయినాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజే కనుక బండి సంజయ్ గారు కొద్దిగా హెసిటేట్ చేసి ఉన్న స్టేజ్ ఎక్కకపోయి ఉంటే కథ వేరేలా ఉండేదని చెప్పి కూడా ఒక డిస్కషన్ నడుస్తుంది బయట. ఎనీవేస్ రేవంత్ రెడ్డి గారి దగ్గర మళ్ళీ వస్తే, సార్ ఇదంతా బాగానే ఉంది సార్, మరి అబ్బాయి కానీ ఆయన తండ్రి కానీ నైతికంగా బాధ్యత తీసుకొని పోలీసుల ముందు ఎందుకు లొంగలేదు? పోలీసులు వెతుకుతా అంటున్నారు, దొరకట్లేదు, అంతా పక్కన పెట్టండి. వాళ్ళే ఎందుకు రాలేదు? 8 days అయింది కదా, దాని మీద మీరు ఎలా స్పందిస్తారంటే అది చాలా తప్పు. ఇది రేవంత్ రెడ్డి గారు అన్నమాట. నా మిత్రుడు నేను సూచిస్తున్నాను, వాళ్ళ అబ్బాయిని మీరు బాధ్యత తీసుకొని మీరు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయండి. ఇలాంటి ఇంత పెద్ద నేరం మీ మీద మోయబడినప్పుడు మీ దగ్గర ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో తెచ్చి పోలీసుల ముందు పెట్టండి, చట్టం తన పని తను చేసుకొని ఇవ్వండి అని చెప్పి ఆయన వర్జన్, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్పారు. ఇక్కడ మినిస్టర్ పేరు ఎందుకు బయటకు తీయట్లేదంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద గ్యాగ్ ఆర్డర్. ఇప్పుడు గ్యాగ్ ఆర్డర్ అంటే ఏంటి? మా అబ్బాయి మీద పలానా ఎలిగేషన్స్ ఉన్నాయి, మా అబ్బాయి గురించి ఏదైనా మీడియా అవుట్లెట్ కానీ ఛానల్ కానీ ఏదైనా యూట్యూబ్ ఛానల్ కానీ మాట్లాడేటప్పుడు నా పేరు బయటికి బహిరంగంగా తీయకూడదు అని కోర్టు నుంచి అఫీషియల్గా తెచ్చుకున్న ఒక డాక్యుమెంట్ లాంటిది. ఈ చట్టం ముందు మనందరం సమానమే, వీ నీడ్ టు దాన్ని ఒబే చేయాల్సిన అవసరం ఉంది. ఇట్స్ బికాస్ ఆఫ్ ద లా. ఓకే, నేను 8 PM కానీ తీసుకెళ్ళి చెర్లపల్లి జైల్లో కూర్చోబెట్టారు కదా, ఇప్పుడు ఏం జరుగుతుంది? వాట్ నెక్స్ట్? అంటే శిక్ష పడిపోయినట్టేనా ఏంటి? వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్? అంటే ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఆ అబ్బాయిని ఇంటర్రోగేట్ చేయడం కానీ, కస్టోడియల్గా ఉంటాడు కాబట్టి కంప్లీట్ క్వశ్చనింగ్ జరుగుతుంటుంది. లేదా ఆ అబ్బాయి సైడ్ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో, ఆ కౌన్సిల్ లీగల్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, బలమైన ప్రూఫ్స్ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఏదైతే వాళ్ళు మైనర్ అనే పాయింట్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నించారో, ఇది ఫస్ట్ హియరింగ్ గురించి నేను మాట్లాడుతున్నా. ఈ నిరంజన్ రెడ్డి గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాధవీలత గారు, వీళ్ళందరిది ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. అక్కడ వాళ్ళు 3 ఏజ్ గ్రూప్స్ తీసుకొచ్చారు. ఒకటి బర్త్ 10th సర్టిఫికేట్లో ఉండేది, 2 ఇంకేదో సర్టిఫికేట్ ఉందని చెప్పి అది 2008లోనే ఆవిడ పుట్టినట్టు, ఆ అమ్మాయి పుట్టినట్టు ఒక సర్టిఫికేట్ ఉందని. అది కాకుండా 2021లో ఎక్కడో హెల్మెట్ లేకుండా లైసెన్స్ లేకుండా దొరికితే ఆ అమ్మాయి, ఆ పాప ఆ టైంలో నాకు 15 ఏళ్ళు అని చెప్పింది 2021లో. అంటే +5 వేస్తే either 19 or 20 years ఉంటుంది ఆ అమ్మాయికి ఇవాళ అని చెప్పి. సో ఇది ఏజ్ గ్రూప్ మీద ఇక్కడ ఇష్యూ ఉంది కాబట్టి ఇది పోక్సో కిందకే రాదు. సో దీన్ని పోక్సో నుంచి బయటికి తీసుకురండి. ఎందుకంటే పోక్సోకి బయటికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భగీరథ్ అనే వ్యక్తి మీద ఫస్ట్ సెక్షన్ 11, 12 వేశారు. BNS సెక్షన్ 74, 75 ఇట్లన్నిటితో పాటు పోక్సో 11 with 12. అదేంటది? జస్ట్ మాటలో, స్టాకింగో, ఫోటోలో, ఒక లెవెల్ ఆఫ్ క్రైమ్ అది. దీని తర్వాత అమ్మాయి వాన్మూలం తీసుకొని ఫస్ట్ పేరెంట్స్ తర్వాత 11, 12 వేశారు సెక్షన్లో. తర్వాత అమ్మాయి వాన్మూలం తీసుకొని సెక్షన్ 5, 6 వేశారు. ఈ 5 అనేది అసాల్ట్, లైంగికంగా దాడి చేయడం. ఇది చాలా పెద్ద అఫెన్స్ ఇది. ఇన్ఫ్యాక్ట్ 11, 12 వేస్తే 7 years లోపల శిక్ష ఉంటే, ఈ 5, 6 ఉంటే 20 years మినిమం, లైఫ్ కూడా పడే అవకాశం ఉంటుంది. ప్లస్ ఒకవేళ నిజంగానే పోక్సో ఉంటే అమ్మాయికి కూడా కన్సెంటింగ్ అనే పాయింట్ ఉండదు ఇక్కడ. అమ్మాయి ఒకవేళ కన్సెంట్ చేసినా కూడా అది తప్పే. అది నేను జనరల్గా చెప్తాను, ఈ కేసుకి లింక్ చేసి చెప్పండి. అంత సీరియస్ పోక్సో అనేది చిన్నపిల్లలకి వాళ్ళ భద్రత ఉండాలని చెప్పి వచ్చిన చట్టం అది. సో ఈ పోక్సో నుంచి సంహౌ ఈ కేసుని బయటకు తీసుకొచ్చడానికి ఏజ్ మీద చాలా డిస్కషన్ జరిగింది. తర్వాత మీడియా ట్రయల్ మీద చాలా డిస్కషన్ జరిగింది. కావాలని ఈ అబ్బాయిని ఒక పొలిటికల్ మోటివ్స్తో అందరూ మీడియా ట్రయల్ చేస్తున్నారు. ఇది అబ్బాయి లీగల్ కౌన్సిల్ చెప్తున్నమాట. ఎవరెవరైతే మాడుతున్నారో దీనికి విరుద్ధంగా అందరూ పొలిటికల్లీ మోటివేటెడ్గా ఉన్నారు. సో అందుకని దయచేసి మీరు ఇంటరిమ్ బెయిల్ ఇవ్వాలి. ఇంటరిమ్ బెయిల్ గురించి దీని మొత్తం జరిగింది. ఎందుకంటే సెక్షన్ 5, 6లో యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో నెక్స్ట్ ఇమీడియట్ ఏంటి? ఇంటరిమ్ బెయిల్, మధ్యంతర బెయిల్. అంటే పలానా డేట్ వరకు ఈ అబ్బాయికి ప్రొటెక్షన్ కావాలి అని. ఇప్పటి సెక్షన్ 5, 6 ఎందుకు పెట్టారు? అబ్బాయిని కావాలని టార్గెట్ చేస్తున్నారంటే అమ్మాయి సైడ్ కౌన్సిల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చి ఇది ఎలా మాడతారు మీరు? అమ్మాయి వాన్మూలం తర్వాత లీగల్గా ఏది ఉందో ఆ సెక్షన్లే కదా అవి అన్నప్పుడు ఒక డిబేట్ జరిగింది. ఏజ్కి సంబంధించిన బుల్షిట్ స్టోరీ అది అన్న నాగేశ్వరరావు గారు. దానికి మాధుర్యత గారు ఆ పదాన్ని వెనక్కి తీసుకోమని చాలా డిస్కషన్ జరిగిన తర్వాత నా సైడ్ వాదన మొత్తం వినండి అంటే నా సైడ్ వాదన కూడా మొత్తం వినండి అన్నప్పుడు అది మళ్ళీ పోస్ట్పోన్ అయింది. అది ఫ్రైడే జరిగింది. దీని కంటిన్యూషన్ ఫ్రైడే రోజున కూడా ఈ 2.5 hours జరిగిన మొత్తం ఇష్యూ సారాంశం ఏంటంటే, మేము కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాం, మాకు మధ్యంతర బెయిల్ మాత్రం మీరు ఇప్పించండి, మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి అని భగీరథ్ అనే వ్యక్తి సైడ్ ఎంత వాదించినా కూడా లాయర్ గారు కన్విన్స్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఈ యాంటిసిపేటరీ బెయిల్ని కంప్లీట్గా రిజెక్ట్ చేశారు ఆవిడ. ఇంటరిమ్ బెయిల్ ఉంటుంది కదా, అది నెక్స్ట్ దాని హియరింగ్ నెక్స్ట్ థర్స్డేకి పెడితే, సరే పోనీ థర్స్డే దాకైనా ఇంటరిమ్ బెయిల్ ఇవ్వండి అని వాళ్ళు అడిగారు. దానికి ఆడ ఒకటే మాట చెప్పారు, లేదు ఇంపాసిబుల్. దానికి ఆడ ఒకటే మాట చెప్పారు, లేదు. ఈ కేసు గురించి నేను మొత్తం విన్న తర్వాత ఈ టైంలో ఈ వ్యక్తికి ఇంటరిమ్ బెయిల్ ఈ థర్స్డే లోపల ఇవ్వడం కరెక్ట్ కాదు అని తేల్చి చెప్పేసిన 24 గంటల లోపల నిన్న తెలంగాణ ముఖ్యంగా సైబరాబాద్ ఏరియాలో ఆ మినిస్టర్ గారు ఇంటికి వెళ్ళడం, కరీంనగర్లో, హైదరాబాద్లో, ఆఖరికి ఢిల్లీలో ఒక 5 టీమ్స్గా పోలీసులు డివైడ్ అయ్యి లుకౌట్ నోటీస్ ఒకటి జారీ చేసి, అంటే అబ్రాడ్లో కూడా లుకౌట్ నోటీస్ అంటారు, మొత్తం ఎయిర్పోర్ట్స్ అన్నింటికి పంపించి పలానా వ్యక్తి పాస్పోర్ట్ నుంచి ఎక్కడైనా బయటకు వెళ్ళాల్సి వస్తే ఆ వ్యక్తిని ఆపండి, డిటైన్ చేయండి అని చెప్పి
ఇదంతా ఇప్పుడు మే 8న కంప్లైంట్ వెళ్తే మే 16వ తేదీన ఇది జరుగుతుంది. ఆల్మోస్ట్ 7-8 డేస్ తర్వాత ఇంత అగ్రెసివ్గా పోలీసుల సైడ్ నుంచి పబ్లిక్ స్క్రూటినీ ఇదంతా జరిగిన తర్వాత. ఎనీవేస్, ఈ సర్చ్ ఆపరేషన్ అంతా కండక్ట్ అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ సైబరాబాద్ పోలీస్ స్టేషన్ బయట కానీ పేట్ బషీరాబాద్ దగ్గర లాట్ ఆఫ్ మీడియా ఇస్ దేర్. మీడియా అటెన్షన్ ఉంది. ఇక్కడ ఉండే వ్యక్తులు లేదు ఇక్కడ ఏం జరగట్లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పి మీడియా ఆల్మోస్ట్ అది డిజాల్వ్ అయిపోయిన టైంలో రాత్రిపూట 8 గంటలకు ఒక న్యూస్ వస్తుంది 8:30 PM బండి భగీరథ్ ఈజ్ అరెస్టెడ్. లేదు ఫస్ట్ బండి భగీరథ్ లొంగిపోయాడు అని చెప్పి ఫస్ట్ వచ్చింది. దాని తర్వాత మినిస్టర్ గారి స్టేట్మెంట్ కానీ లీగల్ కౌన్సిల్ స్టేట్మెంట్స్ కానీ వచ్చేసాయి. లేదు మేమే విత్ ఆల్ ద ఎవిడెన్స్ లీగల్ కౌన్సిల్ సమక్షంలో పలానా సైబరాబాద్ వెళ్ళి కమిషనర్ దగ్గర మేము లొంగిపోయామని చెప్పి ఒక న్యూస్ బయటకు వచ్చింది. అది జరిగిందో లేదో మనకు తెలియదు. ప్యారల్గా పోలీసుల సైడ్ నుంచి రమేష్ గారి సైడ్ నుంచి కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన లేదు నార్సింగ్ దగ్గర మేమే పట్టుకున్నాం అని ఆయన చెప్పినట్టు కొన్ని వార్తలు వచ్చాయి. సో ఇది ఏంటి ఎలా జరిగింది అనేది నిజంగా మనకి అఫీషియల్ వెరిఫైడ్ సోర్సెస్ నుంచి వస్తే ఖచ్చితంగా దాని మీద నేను వీడియో చేస్తాను. హౌ ఈ ఆపరేషన్ ఎట్లా జరిగింది, పోలీసులే పట్టుకున్నారు. ఎందుకంటే నిజంగా లొంగిపోయినట్లుంటే అది పోలీసులకు చాలా బ్యాడ్ నేమ్. అది 8-9 డేస్ మీరు ఏం చేశారు, ఒక సెంట్రల్ మినిస్టర్ని వాళ్ళ ఫ్యామిలీని ఆయన కన్న ముందే అబ్బాయి ఉన్నాడని చెప్పి ఆయనే చెప్తుంటే మీరు పట్టుకోకుండా ఏం చేశారని చెప్పి అటు కోర్ట్స్తో పాటు ఇటు ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తారు కదా. విచ్ ఇస్ వై ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉన్నా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అక్కడ నుంచి మళ్ళీ పేట్ బషీరాబాద్కి, అక్కడ నుంచి మళ్ళీ కోర్టుకి, అక్కడ నుంచి మళ్ళీ కస్టోడియల్ జ్యుడిషియల్ కస్టడీకి పట్టుకెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి అయితే 14 డేస్ ఆ వ్యక్తి అక్కడే ఉంటాడు. క్వశ్చనింగ్ జరుగుతుంది. అట్లీస్ట్ ఎగ్జాంపుల్ అయితే సెట్ అయింది. పొలిటీషియన్స్ పిల్లడైనా సామాన్య వ్యక్తులైనా టైం ఒక 5-6 రోజులు డిలే అవ్వచ్చేమో కానీ ప్రజలు క్వశ్చన్ చేస్తే ఎనీబడీ ఈజ్ అకౌంటబుల్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లా. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. అండ్ మీరు తెలంగాణకు సంబంధించి మీరు కానీ ఉంటే మీరు ఏ జిల్లా నుంచి చూసినా కూడా మీరు రాయండి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏదైతే కోపం ఉందో, వాళ్ళు ఏదైతే లోపల ఒక ఇన్సల్టెడ్గా ఫీల్ అవుతున్నారో ఇట్స్ జస్టిఫైడ్. కొంతమంది బయటకు వచ్చి హార్ష్గా మాడుతున్నారని క్రిటిసిజం వస్తుంది. అరే ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు ధైర్యంగా బయటకు వచ్చి ధమ్కీలు ఇస్తున్నప్పుడు ర్యాలీల్లో జనాలకి కోపం రాకుండా ఇంకేం వస్తుంది? అండ్ అలా కోపంగా బయటకు వచ్చినప్పుడు చాలా ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళకే మనసు చాలా ప్యూర్గా ఉంటుంది. అది తెలంగాణ ప్రజలకు ఉంది. బట్ ఇవాళ 2 సైడ్స్ మాత్రం భగీరథ్ సైడ్ ఉండే కౌన్సిల్ మాకు కాన్ఫిడెన్స్ ఉంది, మా దగ్గర వీ హ్యావ్ ఎవిడెన్స్ అని చెప్పి వాళ్ళు ఖరాఖండిగా చెప్తున్నారు. ఆ ఎవిడెన్స్ ఏంటో వాళ్ళే చూపించాలి. ఇన్ఫాక్ట్ ఈ కోర్టులో డిస్కషన్ జరుగుతున్నప్పుడు కూడా మినిస్టర్ గారు ఏదైతే ర్యాలీలో నేను ఎవరిని వదలను, నాకు మంట అంటేస్తే నేను అందరినీ తగలబెట్టేస్తాను మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. కుతంత్రాలు చేస్తున్నావు, ఎవరైతే నా కుటుంబాన్ని బజార్లో వరచున్నావు, ఎవరైతే నా కార్యకర్తల లోపల ఆవేదన రగిలించిందో, నా పార్టీని ఇబ్బంది పెట్టిండో, నా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిండో, ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆ పాయింట్ని కూడా కోర్టులో తీసుకొచ్చారు. అది అమ్మాయిలకి విక్టిమ్ సైడ్ వాళ్ళకి చాలా హెల్ప్ అయింది. సో అందుకే మనం పవర్లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏం మాట్లాడినా కూడా పవర్ ఈజ్ ఆల్వేస్ ఏ రెస్పాన్సిబిలిటీ. అది ఎవరికైనా ఎటువంటి స్థాయిలో ఉన్నా కూడా. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ తెలియాలి కాబట్టి అడుగుతున్నా. లైంగిక హెరాస్మెంట్ ఇది పోక్సోలో ఏ సెక్షన్ కింద వస్తుంది? ఆప్షన్ ఏ సెక్షన్ 6, ఆప్షన్ బి సెక్షన్ 12, ఆప్షన్ సి సెక్షన్ 15, ఆప్షన్ డి సెక్షన్ 22. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని రాయండి. స్టోరీస్ అక్కడ ఆన్సర్ పెట్టేస్తా. నా కాంటెంట్ గురించి అప్డేటెడ్గా ఉందాం అనుకున్నా, ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే హ్యావ్ ఎ లుక్ ఎట్ దాట్. ఇలాంటి వీడియోస్ మాత్రం దేశానికి సంబంధించి, మన రాష్ట్రాలకు సంబంధించి, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ జియో పాలిటిక్స్ అయినా కూడా నా సైడ్ నుంచి రోజుకో వీడియో వస్తుంది. అది మాత్రం మీకు మిస్ అవ్వదు. మన వాయిస్ రైజ్ అవ్వాలి. అది 0.00001% ఉన్నా పర్వాలేదు. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.